నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ నెల 4వ తేదీన పలమనేరు పట్టణం నందు జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పలమనేరుకు రానున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి గంగవరంలోని యూనివర్సల్ స్కూల్ మైదానంలో హెలిప్యాడ్ స్థలం మరియు పలమనేరు పట్టణంలో ఎంపీటీ రోడ్డు వద్ద సభా స్థలంను సంబంధిత అధికారులు మరియు పార్టీ నాయకులతో కలిసి పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ పలమనేరుకు విచ్చేశారు. ఆయనకు పలమనేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శివశంకర్ ఘన స్వాగతం పలికారు. పలమనేరు పట్టణానికి చెందిన జేఎఫ్టీ మండి యాజమాని మరియు మాజీ సదర్ జాఫర్ మరియు లారీ వర్కర్స్ అండ్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులు జిలానీ అలియాస్ జీల్బాయ్ మరియు వారి అనుచరులు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నెల 4వ తేదీన పలమనేరు పట్టణం నందు జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పలమనేరుకు రానున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి గంగవరంలోని యూనివర్సల్ స్కూల్ మైదానంలో హెలిప్యాడ్ స్థలం మరియు పలమనేరు పట్టణంలో ఎంబీటీ రోడ్ వద్ద సభాస్థలంకు సంబంధించిన అధికారులు మరియు పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెంకటేగౌడ పరిశీలించారు. వెయిట్ వరకు అది ఆ ఓటుకేదండి ఇప్పుడు వస్తున్న వెయిట్ అక్కడ వంట జనాలు లోపల రావడం అది మెయిన్ ప్రాబ్లం రీజన్ అంటే ముందుగా జనాలు మీడియా మిత్రులందరికీ నా వందనాలు. పలమనేరు నియోజకవర్గంలోని చర్చి ఫాదర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి శివశంకర్ మాట్లాడుతూ చర్చిల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ తోడ్పడుతుందని హామీ ఇచ్చారు. గత టీడీపీ వైసీపీ పాలనలో క్రైస్తవులు ఏమాత్రం అభివృద్ధి పథంలో నడవలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే క్రైస్తవులకు ముస్లింలకు రక్షణ కల్పించడమే కాకుండా వారికి తగిన తోడ్పాటును కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని తెలిపారు. దేశంలో జరుగుతూ ఉండే అరాచకాల గురించి కానీ ఆ రాష్ట్రంలో జరుగుతూ ఉండే అరాచకాల గురించి కానీ తప్పకుండా ప్రతి ఒక్క చర్చి డెవలప్మెంట్ గురించి కానీ అదేవిధంగా క్రిస్టియన్ సహోదరులందరూ ఏమేమైతే ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ గురించి కానీ అందరూ ఒకసారిగా కలిసి ఆ యేసు ప్రభువుకు ప్రార్థన చేసుకొని ఈ పలమనేరు నియోజకవర్గమే కాకుండా రిమైనింగ్ పూతలపట్టు కానీ మదనపల్లి కానీ పక్కనున్న నియోజకవర్గాలంతా కూడా ఎక్కడెక్కడైతే చిత్తూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ మదనపల్లి ఇంకా అందరూ గెట్ టుగెదర్ అయ్యి వాళ్ళు చేసుకున్న మీటింగు అయిన తర్వాత మేమందరూ ప్రేమతోటి వాళ్ళని భేటీ కావడం జరిగింది. అనిల్ సార్ని ఆయనతో మాట్లాడి ఇక్కడ చర్చిలకు సంబంధించి చాలా విషయాలు డిస్కషన్ చేసినాం. చర్చిలకి సంబంధించి డెవలప్మెంట్ గురించి చాలా వరకు డిస్కషన్ చేసినాం. కాబట్టి మా పలమనేరు నియోజకవర్గంలో ఇక్కడ ఏదైతే పలమనేరు నియోజకవర్గం ఉందో ఈ పలమనేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క చర్చి ఇంప్రూవ్మెంట్కి దోహదపడతామని ఈ ప్రెస్ సహోదరులు అందరూ ముందర ప్రమాణకం చేస్తూ ఉంటాం. ఏవేవైతే చర్చిలు అండర్ ప్రాసెస్లో ఉన్నాయో కట్టకుండా నిర్మాణము జరగకుండా ఉన్నాయో ఆ చర్చిలన్నింటికి తప్పకుండా నా వంతుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యధిక మెజార్టీతోటి గెలుస్తామని చెప్పి పలమనేరు నియోజకవర్గంలో మొట్టమొదటి దినం నుండి ఈ రోజు వరకు మీ అందరి ముందర నామినేషన్ ఇక్కడ 20-25 వేల మంది రావడము, ప్రతి ఒక్క కార్యక్రమానికి షర్మిలమ్మ మీటింగ్కి
దాదాపు 15,000 నుండి 20,000 మంది రావడము, ఇట్లా ప్రతి ఒక్క సభ సక్సెస్ అవ్వడము. అదేవిధంగా ఉండే ప్రజలందరూ కూడా ఈవెన్ క్రిస్టియన్ సహోదరులు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని పలమనేరులో రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉంది. అదేవిధంగా ముస్లిం సహోదరులు అయితే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు, తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పని, పలమనేరులో అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పని ప్రతి దర్గాలోన మా ప్రమేయం లేకుండా తప్పకుండా ప్రతి ఒక్క మనిషి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీనే రావాలని అందరూ డైరెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తూ ఉన్నారు అంటే, మనకి మణిపూర్ సంఘటన కానీ దేశంలో చాలా అలజడులు అవుతూ ఉంది, రాష్ట్రంలో చాలా అరాచకాలు అవుతూ ఉంది. క్రిస్టియన్ సహోదరులకి, ముస్లిం సహోదరులకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్టీ వాళ్ళకి, వీళ్ళందరికీ ఇక్కడ ఒక సేఫ్టీ అనేది లేకుండా పోతా ఉంది. వీళ్ళందరికీను ఈ బడుగు బలహీన అందరికీ ఒక భద్రత అనేది లేకుండా పోతా ఉంది. అభద్రతా భావంతో వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు కర్ణాటకలో ఏ విధంగా అయితే గెలిచిందో, మన తెలంగాణలో ఏ విధంగా అయితే గెలిచిందో, తప్పకుండా ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పోటీ ఇచ్చి చాలా వరకు త్రిముఖ పోటీ పైన ఈరోజు ప్రతి నియోజకవర్గంలో స్పందన ఉన్నది. ఈవెన్ మన పలమనేరు నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి సీటు ఏదైనా గెలుస్తుంది అంటే అది పలమనేరు నియోజకవర్గం ఫస్ట్ లిస్టులో ఉన్నది. కాబట్టి తప్పకుండా మన క్రిస్టియనిటీకి సంబంధించిన మన క్రిస్టియన్ సహోదరులందరికీ నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండబోతా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క చర్చి డెవలప్మెంట్కి కానీ, తప్పకుండా ప్రతి ఒక్క క్రిస్టియన్ సహోదరులకు కానీ అండగా ఉంటానని మన ప్రెస్ సహోదరుల సాక్షిగా వీళ్ళందరూ ముందర నేను ప్రమాణకం చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈరోజు వీళ్ళందరూ మద్దతు ఇవ్వడము అంటే వాళ్ళందరూ వచ్చేసి ఈరోజు ప్రార్థన చేసుకొని యువతులకు వచ్చి ప్రతి ఒక్క చర్చి ఫాదర్లు కానీ ప్రతి ఒక్కరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు బలంగా ఆశీర్వాదం ఇచ్చి తప్పకుండా ప్రేయర్ చేసి తప్పకుండా మీరు విజయవంతులు కావాలని చెప్పి ఆశీర్వదించడము రియల్గానే మాకందరికీ చాలా హ్యాపీగా ఉండాలి. కాబట్టి తప్పకుండా ఈ క్రిస్టియన్ సహోదరులందరికీ నా జీవితాంతకాలం రుణపడి ఉంటాను. అదేవిధంగా మన మైనారిటీ సోదరులు ముస్లిం సహోదరులందరికీ ఈ జీవితాంతకాలం రుణపడి ఉంటాము. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, ఒక బీసీ క్యాండిడేట్ నేను, ఒక సామాన్యుడికి ఈరోజు టికెట్ వచ్చింది, ఓసీ కాదు ఒక బీసీకి ఈరోజు పలమనేరులో టికెట్ చిక్కింది. కాబట్టి బీసీ సహోదరులందరూ ఈరోజు ఈ బీసీలందరూ ఒక్కసారి డిసిషన్ తీసుకొని ఈ బీసీ గెలిపిస్తే తప్పకుండా జీవితాంతకాలం బీసీలకి సేవ చేసుకుంటా, ఎస్సీ ఎస్టీలకి సేవ చేసుకుంటా, అడగాడిన వర్గాలు కిందకు తొక్కేసినారు నేను ఇంకా ఈ వర్గాలన్నింటినీ తప్పకుండా వీళ్ళందరికీ నేను సేవ చూసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగొట్లపల్లి శివశంకర్ అలా మరొక్కసారి నేను మీ ప్రెస్ సహోదరుల ముందర మీకు అందరికీ నేను మాటిస్తూ ఉన్నాను. ఈ ఒక్కసారి పలమనేరు నియోజకవర్గంలో ఒక్కసారి ఈ పలమనేరు నియోజకవర్గంలో ఈ బీసీ క్యాండిడేట్కి ఈ సామాన్యుడికి అవకాశం ఇవ్వండి. తప్పకుండా పలమనేరులో 2,400 కోట్ల అభివృద్ధి ఏదైతే మన పలమనేరు నియోజకవర్గంలో ఆ 2,400 కోట్లు అక్కడే ఉండిపోయింది, మన పలమనేరుకు రాలేదు, అభివృద్ధి జరగలేదు. ఈ 2,400 కోట్లు మన పలమనేరుకి ఇంకా గత 5 సంవత్సరాల్లో ప్రతి చర్చ్ డెవలప్మెంటు, ప్రతి క్రిస్టియన్ డెవలప్మెంటు, ప్రతి ముస్లిం డెవలప్మెంటు, ప్రతి బీసీల డెవలప్మెంటు, ప్రతి ఎస్సీ ఎస్టీల డెవలప్మెంటు. అంటే ఎందుకు నేను విడదీసి చెప్తా ఉన్నానంటే అందరూ సమానులే, కానీ ఒక్కొక్క వర్గానికి ఏ విధమైన డెవలప్మెంట్ జరగాల, ఈ వర్గానికి ఏ విధమైన డెవలప్మెంట్ జరగాలని చెప్పి వర్గం వారీగా ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ చేసుకొని వస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ విన్నవించుకుంటూ మీ నల్లగొండపల్లి శివశంకర్ కాంగ్రెస్ అభ్యర్థి 3వ నెంబర్లో ఓటేస్తే తప్పకుండా నాకు మీ ఓటు ఫస్ట్
పార్టీ చూసినాం, 5 ఏళ్ళ ముందరే పక్కన పెట్టేసినాం. సెకండ్ పార్టీ చూసినాం, అది 5 ఏళ్ళ ఇప్పుడు పక్కన పెట్టేయాలనుకున్నాం. ఇది 3వసారి. ఒకరిని చూసినాం, ఇద్దరిని చూసినాం. 3వ నెంబర్ గుర్తు, చెయ్యి గుర్తుకి మీరందరూ ఓటేస్తే తప్పకుండా అన్ని చర్చిలు డెవలప్మెంట్ జరుగుతుంది, దేవస్థానాలన్నీ డెవలప్మెంట్ జరుగుతుంది, దర్గాలు మసీదులన్నీ డెవలప్మెంట్ జరుగుతాయి. అదేవిధంగా మన పలమనేరు మొత్తం వాటర్ సమస్య లేకుండా సుభిక్షంగా ఉంటుంది. ప్రతి మహిళ 8,000, ఒక మహిళ పెద్దకి 8,333 రూపాయలు వాళ్ళ అకౌంట్కి పడి సుభిక్షంగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా మీ అందరూ కష్టాలు తీరుతాయని చెప్పి మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ విన్నవించుకుంటూ మీ బిడ్డ శిరస వహించి ఒక్కసారి ఈ బిడ్డకి అవకాశం ఇవ్వమని చెప్పి మీ అందరికీ వేడుకుంటూ మీ నల్లగుడ్లపల్లి శివశంకర్. థ్యాంక్ యూ. అలాగే మా క్రైస్తవ సోదరులకి, చర్చి పాస్టర్లకి ప్రత్యేకమైన వందనాలతో ఈ యొక్క ప్రెస్ మీటింగ్కి మేము చేయడం ఉద్దేశం ఏమంటే, ఈరోజు దిగ్విజయంగా పాస్టర్ల కూడిక జరిగింది. పాస్టర్ల కూడికలో దాదాపు 1000 మంది దాకా నియోజకవర్గంలో, పలమనేరు నియోజకవర్గం మొత్తం కదిలి వచ్చి విజయవంతం చేశారు. పలమనేరు నియోజకవర్గం ఒకటే కాకుండా పోతులపట్టు నియోజకవర్గం, నగరి నియోజకవర్గం, మదనపల్లి, ప్రతి నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా వచ్చి ఈ పాస్టర్ల కూడికను విజయవంతం చేసి అక్కడి నుంచి ఒక సాంకేతాన్ని లేకపోతే ఒక సందేశాన్ని వాళ్ళు బయలుపరచడం జరిగింది. అదేమనగా ఈరోజు మనం చూస్తున్నాం, బీజేపీ ప్రభుత్వం కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ, వైసీపీ ప్రభుత్వం కానీ క్రైస్తవులకి తీరని లోటు అనడంలో ఏ సందేహం లేదు. ఎందుకంటే బీజేపీ మీరు చూసినారు, ఇంతకుముందు మణిపూర్లో జరిగిన భయంకరమైన ఘోరాన్ని మీరు విలేకరులందరూ కూడా మీరు గమనించారు. విలేకరులో అంత ఘోరం జరిగితే పాస్టర్ని, చర్చిల్ని మొత్తం నాశనం చేసి, నిర్మూలం చేసి, అసలు ఆ ప్రాంతాన్ని భయప్రాంతం చేసి ఇది చేస్తే ప్రధానమంత్రికి, సాక్షాత్తుగా ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఏ ఒక్క తిట్టు కూడా చేయలేదు. చిన్న దానికి స్పందించే ఆయన ఇంత పెద్ద ఘోరం జరిగితే స్పందించలేదంటే క్రైస్తవుల మీద నీకు చిత్తశుద్ధి లేదనేది మాకు స్పష్టంగా తెలిసింది. దానికనే సేవకులంగా, పాస్టర్లంగా మేమందరం ఈరోజు ఒక సందేశాన్ని ఇస్తున్నాం. అయ్యా, బీజేపీకి తొత్తు అయిన టీడీపీ కానీ, బీజేపీకి లోపలదాయకంగా ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వానికి కానీ క్రైస్తవులము, ముస్లిం అయిన మేము, మా సోదరులైన ముస్లింలు ఎవరు కూడా, మైనార్టీలు ఎవరు కూడా మీకు ఓటేయని చెప్పి ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్తో మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అయ్యా, మేము ఒకవేళ మీకు ఈ టీడీపీ కోటేసినా బీజేపీ కోటేసినట్టే, వైసీపీ కోటేసినా బీజేపీ కోటేసినట్టే. అంబటి రాంబాబు గారు అన్నారు ఏమని, అయ్యా కాంగ్రెస్తో మాకు సంబంధం లేదు, అసలు కాంగ్రెస్ మాకు విరోధమైన పార్టీ అని చెప్పి స్పష్టంగా చెప్పినారు. మేమంతా క్రైస్తవులు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులు అని చెప్పి ఓటేస్తే మేము మళ్ళీ ఎవరికి, నరేంద్ర మోడీ చేతిలో పెట్టినట్టే మా యొక్క జీవితాలని. దానికని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రభుత్వాలకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. అయ్యా, ఇక మీదట మీ ప్రభుత్వాలకి మా ముస్లిం మైనార్టీ సోదరులు కానీ, మా క్రైస్తవ సోదరులు కానీ, చర్చిలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసులు కానీ ఎవరు కూడా మీకు ఓటేయని చెప్పి ఈరోజే పలమనేరు నియోజకవర్గంలో తేటతెల్లగా తెలిసిపోయింది. ఇంకా మాకు ఎవరైతే మా క్రైస్తవ సోదరుల్ని, మా ముస్లిం సోదరుల్ని ఎవరైతే ఆదరిస్తారో, అండగా ఉంటారో ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తాం, ఆ పార్టీని గెలిపించే దాంట్లో మేము ముందడుగు ఉంటాం అని ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకోటి, ఒకవేళ చర్చిలో ఉన్న, మసీదులో ఉన్న సోదరులు మిమ్మల్ని భయపాత్రం చేస్తారేమోని ఆయా పార్టీలో మీరు ఉండొచ్చు. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీరు ఉండొచ్చు, కానీ మీ ఓటు మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టపడి, ఆయన ఎన్నో దేశాలు తిరిగి కష్టపడి అంబేద్కర్ మన చేతికి రాజ్యాంగాన్ని ఇచ్చి, రాజ్యాంగాన్ని కాకుండా ఆయన కష్టపడి
మా దళితులకి, మా ముస్లింలకి, మైనార్టీలకి, క్రైస్తవులకి ఓటక్కు ఉండాలని ఆయన ఒక పెద్ద ప్రణాళికతో ఓటక్కుని తీసుకొచ్చి మన చేతిలో పెడితే, ఈ ఓటక్కుని మన మైనార్టీలు, మన క్రైస్తవులు ఎవరి చేతిలో పెడుతున్నారంటే ఇతర వాళ్ళకి రాజ్యాంగాన్ని అప్పగిస్తున్నారు. అందుకే ఈరోజు ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పలమనేరు నియోజకవర్గంలో శివశంకరన్న అనే వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, సామాన్యుడు రైతు కుటుంబంలో నుంచి పుట్టిన వ్యక్తి, ఈ రైతు కుటుంబంలో నుంచి పుట్టిన వ్యక్తికి శర్మిలమ్మ తల్లి అమ్మగారు, శర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన శర్మిలమ్మ గారు మేడం గారు ఒక సామాన్య వ్యక్తికి టికెట్ ఇవ్వడం అసలు అప్పుడే గెలిచిపోయాడని చెప్పి మా మనసులో మేమంతా ఏకమైనాం. ఎందుకంటే ఒక సామాన్యుడికి ఈ యొక్క పలమనేరు నియోజకవర్గంలో ఇంతవరకు చరిత్ర లేదు. ఇస్తే ఒకవేళ 2 కులాలకు మాత్రమే ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈసారి ఒక అభ్యర్థి, ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఎందుకు టికెట్ ఇచ్చారంటే సామాన్యుడికి ఆమె ఒక అంబేద్కర్ ఆలోచనతో ఈ యొక్క పార్టీని నడపడానికి ముందుకొచ్చింది. ఏ పార్టీని? కాంగ్రెస్ పార్టీని ఒక అంబేద్కర్ ఆలోచనతో ముందుకు నడపడానికి వచ్చిన శర్మిలమ్మని రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు, రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు మద్దతు తెలిపి ఈ కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఈ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. జై కాంగ్రెస్. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో వారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో ముస్లిం మైనారిటీలకు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధితో పాటు మైనారిటీల అంశంతో నిష్పక్షపాతంగా సేవలందించి అమర్నాథ్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని పార్టీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. రానున్న రోజుల్లో మైనారిటీల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. అదేవిధంగా వాళ్ళ కుమారులు కూడా ఈరోజు మన పార్టీలో చేరుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో, అదేవిధంగా టౌన్లో మన అమర్నాథ్ రెడ్డి గారి నమ్మకంతో వాళ్ళు చేసినటువంటి మైనార్టీ సంక్షేమ పథకాలపైన ఆశపడి దానిపైన వాళ్ళు నమ్మకం కలిగించి మైనార్టీ సంక్షేమ పథకాలపై నమ్మకం ఉండి వాళ్ళు ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా నిన్న మన చంద్రబాబు నాయుడు గారు మైనార్టీస్కి ఇచ్చినటువంటి కానుకలు కూడా, అంటే ఏదైతే ఈ ప్రభుత్వం రాకముందు మనం ఏదైతే మన మైనార్టీలకి కొనసాగిస్తుంటామో ఈ దుల్హన్ పథకం కానీ, అదేవిధంగా రంజాన్ తోఫా కానీ, విదేశీ విద్య కానీ, అదేవిధంగా హజ్ హౌస్ ఇప్పుడు విజయవాడలో కడతామని హామీ ఇచ్చారు. వీటికంతా తెలుగుదేశం పార్టీ అన్ని విధాల ఈ మైనార్టీ పక్షంలో ఉంటుందనే నమ్మకంతో వాళ్ళు ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో అమర్నాథ్ రెడ్డి గారి సమక్షంలో ఈ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వాళ్ళు మన పలమనేరు టౌన్లో మైనార్టీస్కంతా మన తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తుందో, మైనార్టీస్కి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం సహాయపడుతుందో చెప్పి ఆ మైనార్టీ ఓట్లను కూడా రాబోయే మే 13వ తారీఖు జరిగినట్టు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి అమర్నాథ్ రెడ్డి గారిని, అదేవిధంగా ఎంపీ మన వరప్రసాద్ గారిని తప్పకుండా 2 ఓట్లు తెలుగుదేశం ప్రభుత్వం పైన ముద్రించి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ జై హింద్, జై తెలుగు. జాఫర్ గారు, అదేవిధంగా జీలుబాయ్, వీళ్ళిద్దరూ కూడా మైనారిటీస్లో ముఖ్యమైనటువంటి నాయకులుగా పట్టణంలో ఉన్నారు. ఎందుకంటే జీలుబాయ్ కరోనాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నేరుగా అందరికీ కూడా ప్రజలకు చేరువై ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆ రోజు ఎవరు ఆ కరోనాలో భయపడి దూరంగా ఉంటే ఆ రోజు కూడా పేదలకు అన్నం పెట్టడం కానీ, కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా శ్మశానానికి వెళ్ళి ధైర్యంగా తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి దహన సంస్కారాలన్నీ కూడా చేసే దాంట్లో ముందుండి చేశాడు ఈ కార్యక్రమాలు. అతను కానీ అదేవిధంగా జాఫర్ భాయ్ వాడు కుమారులు వారందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే జాఫర్ భాయ్ పెద్ద మనిషి ఈ యొక్క పలమనేరు మర్కజ్ కమిటీలో పెద్దగా గతంలో ఉండేవాళ్ళు. ఆ కమ్యూనిటీలో కూడా పెద్ద మనిషిగా ఒక ముద్ర ఉంది జాఫర్ భాయ్. అందరిలోనే కూడా ఒక పెద్ద మనిషి, ఆయన మాట కానీ మాట తీరు కానీ
ఎవరితో అయినా మాట్లాడినా ఏదంటే అది మాట్లాడడం కానీ ఆ రకంగా ఉండే మనిషి కాదు. అటువంటి మంచి వ్యక్తి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకోవడం నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. రేపు భవిష్యత్తులో వారికి అదేవిధంగా వాళ్ళు ఏది కోరితే అవన్నీ కూడా అంటే ఆ కమ్యూనిటీ పరంగా కానీ మున్సిపాలిటీ పరంగా కానీ వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా వాళ్లకు చేసి ఇవ్వడానికి పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి ఏ సందర్భంలో ఏ ఇబ్బంది జరిగినా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కానీ నేను వ్యక్తిగతంగా అన్ని ముందుండి వాళ్లకు ఎప్పుడు సమస్య వచ్చినా నేను ముందుండి వాళ్ళతో కలిసి ఉంటానని చెప్పి వాళ్లకు దాపుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాల్లో ఏది చెప్పినా అవన్నీ కూడా చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి మనమందరం కూడా కలిసి ఈ పట్టణంలో ఎందుకంటే రకరకాలైనటువంటి ఇప్పుడు ఉండేటువంటి కొంతమంది నాయకులు నోటికి ఎదురిస్తే అదంతా మాట్లాడడం అసలు ఒకసారి హసిగిపోయేస్తే ఏం మాట్లాడాలా ఎట్లుండాలా ఆ వ్యక్తిత్వం ఎట్లుండాలా అనేది కూడా లేకుండా అడ్డు అదుపు లేకుండా ఆ భగవంతుని పైన గౌరవము భక్తి కూడా లేకుండా మాట్లాడే పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మంచి వ్యక్తులు ఇక్కడ పట్టణంలో ఈ యొక్క కమ్యూనిటీ పరంగా ముందుండాలి. అటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఖచ్చితంగా ముందుంటానని చెప్పి వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పలంనేరు ఎన్ని మసీదులు అన్ని మసీదులకి సదరుగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, మాజీ సదర్ గారు అయినటువంటి జాఫర్ భాయ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. వాళ్ళకి సాధారణంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. వాళ్ళకి అన్నగారి కండువా ద్వారా మేము పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జీలుబాయ్ అంటేనే ఒక ట్రాన్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షుడు, లేబర్ యూనియన్ అధ్యక్షుడు, సోషల్ వర్కరు, ఒక అంబులెన్స్ కూడా ఈరోజు పల్నాడు పట్టణంలో ఫ్రీగా పెట్టినటువంటి వ్యక్తి, ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ ముందుండే వ్యక్తి. ఆ జీలుబాయ్ గారు తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. సదర్ భాయ్ జాఫర్ భాయ్ కుమారుడు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇంతియాజ్ గారు మురళి శిష్యుడు అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను గత 10 సంవత్సరాల నుంచి నేను రాజకీయం అంటూ నేను చేయలే. నేను కూడా ఒక సాధారణ క్లీనర్ పని నుంచి డ్రైవర్ అయ్యి ఓనర్ అయ్యి దాని తర్వాత నేను నష్టపోయినప్పుడు కూడా ఆ కష్టాలు ఆ ఆకిలి ఇవన్నీ నాకు తెలిసి నేనేమనుకున్నా అంటే రాజకీయాలు వద్దు, ఏదో ఇట్లా పెద్ద మనుషులతో అందరితో బాగుండి అందరితో చేసి అందరి దగ్గర మేము ఏమైనా సహాయం పొంది ఆ సహాయాన్ని నాది కూడా కొంచెం కూడబెట్టి 10 మందికి మేము ఇది చేస్తామనేసి నేను ఆ వేతో నేను నిర్ణయాలు పోతా ఉంటే, కానీ దాని తర్వాత పోను నేను చెప్పాలా, హాయ్ జాఫర్ భాయ్, ఐఎమ్ కమింగ్ ఓన్లీ ఫార్ యువర్ సెక్. నేను ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే నేను తండ్రి లేకుండా పెరిగిన, మా అమ్మ పెంపరికంలో పెరిగిన, పేద బతుకు బతికిన. కానీ ఒకటి మాత్రం మా అమ్మ ఒకటి మాత్రం చెప్పేది, ఏం చెప్పేది, మా అమ్మ ఒక మాట అనేది. ఇంకోటి ఏమంటే దేవుడు మా ఎన్నకాలంటే హజ్జుకు పోయి వచ్చినారు, నాకు ఇంకా దేవుడు ఆ భాగ్యం ప్రసాదించలే. కానీ మా ప్రవక్త గారు ఒక మాట అన్నారు, స్వర్గానికి ఎవడు పోతాడంటే 5 పూటలు నమాజ్ చదివేవాడు, ఈ హజ్జులు చేసేవాడు, ఇది చేసేవాడి కన్నా ఎవడు పోతాడంటే ఎవడైతే అప్పు లేదో, అప్పు ఉండకూడదు. ఒకవేళ ఈ హజ్జుల కోసము, పెళ్లిళ్ళ కోసము, పెటాకల కోసం అప్పులు చేసి మనము ఇది ఎన్ని తప్పులు పని చేస్తే కూడా రేపు అది పోదంట. కానీ మా అమ్మ ఏం చెప్పేదంటే మళ్ళానైనా మనం ఎవరైతే మనకు ఏమైతే ఇస్తారో అది వాళ్ళకి మనం ఈ లోకంలోనే తిరిగి ఇచ్చేయాలంట. ఆ మరి 5 ఏళ్ళు నాకు ఎవరెవరు ఏమి ఇచ్చినారనేసి కనీసం నాకు సీన్లో కూడా లేకుండా ఒక దీనిలో కూడా ఇది లేకుండా నాకు ఎన్ని విధాలుగా చేయాలో చేసినారు. ఈరోజు నేను
ఒక అసోసియేషన్ లీడర్గా అన్న దగ్గరికి నేను రాలే, ఏదో పెద్ద సంఘ సేవకుడు అనేసో నేను రాలే. మొట్టమొదటి ఏమంటే నాకు అన్నకి చాలా మందికి తెలీదు. మా అమ్మమ్మది పుంగనూరు. మా అమ్మమ్మ కాలం నుంచి కూడా మేము అన్నోల్ ఫ్యామిలీతో అన్యోన్యంగా ఉండింది. ఎందుకంటే మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ పంచాయతీ ఆఫీస్ ముందర మా అమ్మోళ్ళ నాయన వచ్చి పంచాయతీ ఆఫీస్కి నైట్ వాచ్మెన్. పెద్ద ఆయన ఎప్పుడైనా వస్తే కూడా ఆడ ముందర జిఎం ఫాతిమాబు అనేసి కూర్చొనేసి ఒక తినేసి పోతాను మేము చూసినాం. మాకు చిల్లర్లు కూడా ఇస్తూ ఉండే, ₹1 ₹2. అది కాకుండా పెద్ద ఆయన 97లో ఈడ మస్తాన్ కూడా ఉన్నాడు. ఆయన కూడా మా బీదోడే చిత్తూరులో. 96-97లో పెద్ద ఆయన ఎంపీగా ఉన్నప్పుడు జ్యోతిరెడ్డి అన్న పెద్ద ఆయనకి మా ఇంటికి పిలుచుకొని వచ్చినాడు. నేను రామ్నగర్ కాలనీలో పెద్ద జిలాని అంటే నేనే. మా ఇంటికి పిలుచుకొని వస్తే అప్పుడు నేను పెద్ద ఆయన కోసం ఎంపీ కోసము నేను అప్పట్లోనే జెండా ఎత్తుకొని ఆ ఊర్లోనే తిరిగినాను. ఈరోజు ఎందుకంటే నేను ఈడ మా అమ్మరన్నకి మనస్సాక్షిగా ఆ భగవంతుని దయతో నేను ఎటువంటి స్వలాభాలకు కానీ నేను ఎటువంటి అది ఇదే ఎంపీటీసీలు కావాలా ఇది కావాలా అనేసి కానీ నేను కానీ ఏం ఆశపడి మేము రాలే. మేము ఒకటి ఏమంటే అన్నా మీరు వచ్చినప్పుడు మీరు గెలిచి వచ్చినప్పుడు దయచేసి కొన్ని అరాచకాలకి మాత్రం అరికట్టండి. ఎందుకంటే పేదల పైన వాళ్ళకి ఇష్టం వస్తే మసీదులు తవ్వేస్తారు, మర్కజ్ బిల్డింగ్లు పగలు కొట్టేస్తారు. ఆడ పేదోళ్ళది ఎవరైనా ఎప్పుడో అమరన్న ఎప్పుడైనా 2 సెంట్లు భూమి ఇచ్చింటే వాడు కట్టుకోకపోయింటే వాంది కూడా జేసీబీ పెట్టి లోడేస్తారు, అరాచకాలు చేస్తారు. ఇంకోటి ఏమరా అంటే అది ఉంది. మొన్నటి కాక మొన్న వాడేసి అన్నాడే ఏమన్నాడు అనేసి అదేమే 7 ఎకరాలు ఇంగడిచ్చినాడంట. నాకు తెలిసి నేను 7వ క్లాసు పాసు 8వ క్లాసు ఫెయిల్. 1 ఎకరాకి 100 సెంట్లు. నాకు ఇంతవరకు అక్కడ జాగా కూడా లేదు, నా మొదట్లో ఇంకా లేదు. 7 ఎకరాలు నువ్వు ఇంగడిచ్చి 950 పట్టాలు ఎట్లా పాయిస్తావు? 7 ఎకరాలకి 700 పట్టాలే కదా ఇప్పుడు ఉండే సార్. దీంట్లో 950 పట్టాలంటే బోగసే. ఆ 250 పట్టాలు బోగస్ పట్టాలే కదా. లేకపోతే పాతోళ్ళు ఎవరైనా పాపం కట్టుకోలేకనో వాళ్ళకి స్తోమతి లేకనో వాళ్ళకి ఇది లేకుండా ఉంటే అది పెరిగి వేరే వాళ్ళకి ఇచ్చేది. ఇక 250 అంటే కూడా ఏమైంది? నేను ఒకటి కోరుకుంటా అన్నా, ఈ కులము ఆ కులము సంబంధం లేదు. ఎందుకంటే నేను కరోనా కాలంలో ఉండొచ్చు, నేను మొహమ్మద్ ఉండొచ్చు, నేను సాయిబుని ఉండొచ్చు, కానీ నేను ఆ కోణంలో కూడా ఆ విషయంలో నేను మాత్రం నేను కానీ మా అన్నోళ్ళు కానీ ఎవరు కానీ దయచేసి మేము ఆ విధంగా పోలే. ఎందుకంటే మేము కరోనాలో ఎందుకు ఎక్స్ చేసినామంటే అభినయ్తో కభినయ్. ఈ అవకాశం జారపోసుకుంటే మళ్ళా జీవితంలో ఇటువంటి మంచి అవకాశం రాదు అనేసి భగవంతుని కోసము మనం దీనికోసం చేసినాము. మేము కోరుకునేది ఒకటి, దయచేసి మీరు ఖచ్చితంగా గెలుస్తారు, మిమ్మల్ని గెలిపించుకుంటాము. ఇక దీని తర్వాత ఇంకోటి ఏమంటే ఈరోజు చాలా మంది కూడా చెప్పొచ్చు వెనకాల నలుగురు కూడా లేదు ఆయన ఏమనేసి. వెనకాల ఉండకపోని ఈరోజు నేను రాకముందే ఆ భగవంతుడే సాక్షాత్ ఆ భగవంతుడే వాన పంపించినాడు. నాకు ఆశీర్వాదం ఏడ వచ్చిందంటే పైనుంచి వచ్చింది, జోబుల్లో నుంచి నోటుల్లో నుంచి రాలేదు. పైనుంచి ఆర్డర్ వచ్చింది. ఊరు చల్లగా ఉంది, ఎందుకంటే 10 దినాలు అడవిలో గడిపినా. నేను పై వచ్చినప్పుడంతా కోరుకుంటే దేవుడా 4 చినుకులు వేయనేసి. ఈరోజు నేను వచ్చేటప్పుడు ఉండరా పోతూ ఫస్ట్ నేను ఇది పంపిస్తాను. చల్లగా ఉండదు, పొలం చల్లగా ఉండదు. కానీ కొంతమందికి ఈ వీడియో చూసిన తర్వాత బాగా ఎక్కుతుంది. అది ఎంత ఎక్కుతుందో తెలియదు. దయచేసి మేము ఒకవేళ మీరు గెలిచి అధికారంలో వచ్చి మేము అరాచకం చేసినా మాకు కూడా మీరు క్షమించొద్దండి, ఈ గడప కాడికి రానియొద్దండి. మేము మంచి చేస్తేనే ఏం బాధ్యులు అనేసి మీరు భుజం తట్టండి. నేను మీ పేరు చెప్పుకొని మీ పార్టీని అడ్డం పెట్టుకొని నేను పేదోనికి కానీ
నేను ఒక లేనోనికి కానీ నేను ఎవరికైనా ద్రోహం చేస్తే ఆ రోజు ఇదే మీడియాని పిలిపించి పలానా ఓనికి నేను ఆ రోజు నేను నా దగ్గర చేసుకున్నా, ఈ రోజు నా పేరు చెప్పుకొని నా ఇది చెప్పుకొని నా డ్యామేజ్ చేస్తాను అనేసి అప్పటికప్పుడే మీరు కానీ కట్ చేస్తే ఇట్లా వాళ్ళు ఎవరు ముందరకు రారు. దయచేసి ఏమైనా తప్పుంటే కూడా अपने वर्कर्स को जिम्मेदार लेता था। पहले अमरनाथ ब्रिटेन के तरफ से थोड़ी जगह हमें फ़ायदा उठाई। इलाही मस्जिद के बाजू ट्रांसफार्मर था और मेरा भाई अजय इंचार्ज देने आपको वो जगह में गई जगह करंट शॉक मार को पड़ गए। फौरन आपको अमरन्ना को बोले हमने, उस टाइम पर वो वैसे भी मैं था अमरन्ना, उस टाइम पर आपको बोले तो मैं कौन से पार्टी में है तो क्या दीन का काम कोसा ये दीनदारी का काम कोसा है तो फिर मुझे आपको बोलो मैं फौरन कर दूँगा बोले। 15 साल के पहले 25,000 रुपये आज से जेठ से दाम को वो ट्रांसफर बदला है। उसी दिन हमें इनको वादा करे थे मस्जिद में बैठकर, है ना, तो मैं कहीं में तो भी होना हमें तुम्हारा साथ देती हूँ। इंशाल्लाह वैसा से मैं साथ दिए, थोड़े थोड़े काम करा ले 3-4 साल में तेलुगु देशम के फील्ड में 4-5 काम करा ले, वो हाँ कुछ टिके फिर क्या आगे बढ़े, फिर आए वालों से क्या आगे बढ़ा सके नहीं। अल्लाह माफ़ करना, आगे बढ़ना है तो बहुत बढ़ना कर। अब मैं तेलुगु देशम में पहले से भी हूँ, आज खंडवा कहीं को डाल लिया हूँ तो खुल को काम करना है, खुल को काम कर को जो काम को से टिके ही की वो अमरना के जरिए से फिर भी अल्लाह उनको MLA की पदवी और मिनिस्टर भी देना, वो अल्लाह के पास दुआ करते हैं इंशाअल्लाह जरूर से हो जाएंगे। हमारे जो काम अभी ही हम लोग पूरे करको देना है, भाइयों के बंदे और हमारे दूसरे गैर भाइयों के बंदे पूरे जने के काम करको इंशाअल्लाह। अस्सलाम वालेकुम।